చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ విజయవంతం. అమరవీరుల ఆశయాలతోనే ప్రజా పోరాటాలతోనే ప్రజలకు విముక్తి. అమరవీరులందరినీ ఆదర్శంగా తీసుకుందాం. ప్రజా పోరాటాలు నిర్మిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ చౌరస్తాలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నర్సంపేట కావచ్చు, ములుగు కావచ్చు, నల్గొండ, యాదగిరి మన ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుండి నలుమూల నుండి వచ్చిన నాయకులకు, స్థానికంగా సిరిసిల్ల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన మా అక్కలకు, వేదిక పేరున్న పెద్దలందరికీ పేరు పేరున ఇప్పుడు అభివందనాలు. వీరులు అమరులు మీరు, మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజము తెస్తుంది, అది కమ్యూనిజము తెస్తుంది. దానికోసమే మనం ఈరోజు ఇక్కడ కూకున్నాం. కమ్యూనిజం తెస్తుందనే ఆశ కొద్ది మనం కూర్చున్నాం. ప్రజలారా, మన తాత చనిపోతాడు, అయ్య చనిపోయినా, అవ్వ చనిపోయినా, దినవారం చేయడానికి, సాగు ఖర్చు పెట్టడానికి కొడుకులు తన్నుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. నువ్వు పెట్టు, నేను పెడతా, రెండెక్కి పెట్టు, నేను ఎక్క పెడుతున్నా అనే రోజుల్లో ఎవరు చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి మనం ఎందుకు జరుపుకుంటున్నాం? మన అయ్య అవ్వ మన తాత చనిపోతే జరుపుకుంటున్నావా? జరుపుకుంటలేము. మరి ఇన్ని జిల్లాల నుంచి వచ్చి ఈరోజు చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ జరపడానికి కారణం ఏంది? 41 సంవత్సరం కింద చనిపోయాడు. కానీ ఆయన ఒక కుటుంబం కోసం పోరాటం చేయలేదు, వాళ్ళ బంధువుల కోసం పోరాటం చేయలే, వాళ్ళ అయ్యాల కోసం పోరాటం చేయలే. నిరంతరం ప్రజల మధ్య నుండి అతి చిన్న వయసులో ఎర్రజెండ చేత పట్టుకొని విద్యార్థి దశలో ఎర్రజెండ ఎత్తి నిరంతరం ప్రజల మధ్యలో కూలీల కోసం, పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, అన్నగారిన వర్గాలందరి కోసం పోరాటం చేశాడు. పెద్ద భూజవ కుటుంబం అతన్ని. భూజవ కుటుంబంలో పుట్టి తన భూములను అమ్ముకొని, తుపాకులు కొనుక్కొని నిరంతరం ప్రజల మధ్యలో ఉండి జంగలకి వెళ్ళిపోయి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేశాడు. ఎందుకోసం పోరాటం? ఈ రోజు ఏం జరుగుతుందంటే కుక్కలు చంపుకుంటున్నావు. ప్రజల గమనించండి, కుక్కలు చంపుకుంటున్నాయా? చంపుకోవు. పాములు చంపుకుంటున్నాయా? చంపుకోవు. ఎట్ల చంపుకుంటున్నాయా? చంపుకోవు. కోళ్ళ చంపుకుంటున్నాయా? చంపుకోవు. ఇప్పుడు ఈ యొక్క దేశంలో, మన రాష్ట్రంలో, భారతదేశంలో మనుషులను చంపుకునే ఈ యొక్క ఈ రాజ్యం ఉన్నది. ఇట్లా చంపుతున్నారు మనుషులు పిట్టలు కలిసి మారేస్తున్నారు. మనుషులు చూస్తున్నాం కళ్ళ నిండా. నిరంతరం ప్రజల కోసం, ముక్తి కోసం, భూమి కోసం, విముక్తి పోరాటాల కోసం ఎర్రజెండ పట్టుకొని అడుగులకు కానీ ప్రజల మధ్య కానీ పనిచేస్తున్న ఎర్రజెండ పట్టిన నాయకులను ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ నక్సలైట్లను చంపేస్తున్నారు. వాళ్ళు పోలీసులు మనుషులే, నక్సలైట్లు మనుషులే. ఎందుకు చంపుతున్నారు అని ప్రజా సంఘాలు కానీ, వివిధ మేధావ సంఘాలు కానీ నిలదీసి అడుగుతున్నాయి. అరే, ప్రజలకు భూమి లేదు, భూమి కావాలని అడుగుతున్నారు. తిండి లేదు, తిండి కావాలని అడుగుతున్నారు. నీరు లేదు, నీరు కావాలని అడుగుతున్నారు. బట్ట లేదు, బట్ట కావాలని అడుగుతున్నారు. చదువు లేదు, అటు ప్రైవేట్ వ్యవస్థ అయింది, ఉచిత విత్తనాన్ని మంచి అడుగుతున్నారు. హాస్పిటల్లో లక్షలకు ఖర్చు పెడుతున్నారు. ఆ ఉచిత వైద్యం మంది అడుగుతున్నారు. ఎవరు నక్సలైట్లు కానీ, ఈ ఎర్రజెండా పార్టీ కింద పనిచేసే నాయకులు కానీ, ఇలాంటి వాళ్ళను ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం 2026 నాటికి మొత్తం చంపుతామని చెబుతూనే ఎన్ని గుండెలు. అమిత్ షా, మోడీ, నువ్వు కాదు, నీ తాత కాదు, నీ పుట్టిపోయే బిడ్డలు కానీ ఈ నక్సలైట్లను రూపు మాపకుండా చేస్తామంటే మీకు సాధ్యం కాని పని. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ అమిత్ షా చెబుతున్నాం. ఎదిరించి ఎంత అణచివేత పెరుగుతుందో, ఎంత దోపిడీ పెరుగుతుందో అక్కడ ఎర్రజెండా ఉంటుంది. అక్కడ ఎర్రజెండా పోరాటం చేస్తుంది. వాళ్ళకి
వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేసి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి అందరి కోసం పోరాటం చేసిన వాటికే ఈ రోజు మనం చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతి జరుపుతున్నాం. అలాంటి వాటి మేధావులు ఎంతో వందల మంది, వేల మంది ప్రజల కోసం, భూమి కోసం, నిరుక్తి కోసం, తిండి కోసం చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళకు జూబ్లీహిల్స్లో సభలకు బహిరంగ సభలకు పర్మిషన్ ఇచ్చారు, ర్యాలీలకు పర్మిషన్ ఇచ్చారు. మన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? వాళ్ళు దోపిడి దొంగలు దేశాన్ని దోసుకోవడం కోసమే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ. ఒక్క ఎమ్మెల్యే 5 ఏళ్ళు పరిపాలన చేసినంటే వాడు కోట్లు సంపాదించుకుంటుండు, బంగ్లాలు కడుతుండు, ఫామ్ హౌస్లు కడుతుండు, భూములు కొంటుండ్రు, అన్ని సంపాదించుకుంటారు. అలాంటి దొంగలకు, అలాంటి లంకలకు, అలాంటి పద్ధతులకు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వము పర్మిషన్ ఇస్తున్నాయి. మనకు పర్మిషన్ ఇవ్వమంటే ఈ చంద్రపుల్లారెడ్డి తుపాకీ పెట్టి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసి 41 సంవత్సరాల కింద చచ్చిపోతే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వమంటే వారికి కూర్చోబడుతుంది.